మ్యాటర్ ఏంటంటే బాబాయ్, అస్సలు ఈ ఇన్‌స్టాగ్రాము, సోషల్ మీడియా మొత్తం తగలబెట్టేస్తున్నారు బాబాయ్. ఈ ఓజీ అసలు 'నందమూరి తమన్' బాబాయ్ నువ్వు ఏంటి కొణిదెల తమన్ అయిపోతున్నావు నువ్వు. అసలు నాకైతే మెంటల్ పీక్స్ ఎక్కేస్తుంది. డై హార్డ్ ఫ్యాన్స్‌కైతే థియేటర్‌లో వాళ్ళ బాడీలు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తదేమో ఓజీకి. అసలు ఆ ఫ్రేమ్స్ ఏంటి సుజిత్ మామ, అసలు ఏం ప్లాన్ చేసావు నువ్వు? అసలు పిచ్చెక్కిపోతుంది ఆ ఫ్రేమ్స్ చూస్తుంటే. అసలు ఆ రేంజ్ ఆఫ్ షార్ట్స్ ఫ్రేమ్స్ పెడుతుంటే ఏమైపోవాలి ఫ్యాన్స్. ఫ్యాన్స్‌ని పక్కన పెట్టేయి. న్యూట్రల్ ఆడియన్స్ ఈడ పిచ్చెక్కిపోతున్నారు. అసలు ఏం ప్లాన్ చేసాడురా అని. 'సాహో' అప్పుడు 'సాహో' నాకు ఇప్పటికీ సూపర్ ఫిలిం. నాకు తెలిసినంత వరకు టెక్నికల్‌గా, విజువల్‌గా సూపర్ ఫిలిం. 'ఓజీ' దానికి మించి ఉంటదని నాకు అర్థమైపోతుంది. నీ కసి మొత్తం కనపడుతుంది. ఆ ఫ్యాన్ బాయ్ సంభవం కనపడుతుంది. ఖచ్చితంగా ప్రీమియర్ షోకి నేనెళ్తా. నేను డై హార్డ్ ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్‌కి. అయినా గాని ఆ సుజిత్ మామ పెట్టిన ఫ్రేమ్స్ చూస్తుంటే మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఖచ్చితంగా 25 ఏదో జరగబోతుంది. ఒక పెను తుఫాన్ అయితే రాబోతుంది. అప్డేట్ కోసం వెయిట్ చేస్తానండి. ఆ ఫ్రేమ్స్ మాత్రం ఇంకా నా మైండ్‌లో అలాగే తిరుగుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం పిచ్చెక్కిపోయారు. అర అయిపోయింది. ఇంకా రాట్లేదు నాకు. ఇంకా ఫుల్ ఎక్సైట్‌మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏమేమి వస్తుందని. ఆ 'గన్స్ అండ్ రోజెస్' అన్నాడు. 'రోజెస్' ఫ్రేమ్‌లోంచి 'హంగ్రీ చేతకి' తీసుకెళ్తాడు. అసలు ఆ మెంటల్ మాస్ చూపిస్తున్నాడు తమనన్న. ఏదో గట్టిగానే ఫిక్స్ అయిపోయాడు. చేస్తున్నాడు. ఇంకా ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో, ఎంత హైప్ ఎక్కుద్దో తెలియట్లేదు. సో, వెయిట్ చేద్దాం. 25వ తేదీ థియేటర్లు బద్దలైపోతాయి. అంతే. 'ఓజీ' మీకు అయిపోయింది. మాటలు లేవు మీ అందరికి ఎవరికి. థ్యాంక్ యూ.